హాయ్ హలో వెల్కమ్ టు బొమ్మ బ్లాక్ బస్టర్ స్పెషల్ ఎపిసోడ్ షో. ఈ వారం బొమ్మ బ్లాక్ బస్టర్ స్పెషల్ ఎపిసోడ్ షోలో నాని సినిమాలంటే ఆడియన్స్కి ఒక నమ్మకం. హిట్టు ఫట్టు అనే తేడా పక్కన పెట్టేస్తే ప్రతిసారి ఒక కొత్త తరహా కథ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తనని తాను కొత్తగా మలుచుకొని ఒక కొత్త నానిని పరిచయం చేయాలి అనుకుంటాడు. కొత్త దర్శకులతో ప్రయాణం చేసేటప్పుడు మరింత నాణ్యమైన వినోదాన్ని అందిస్తూ ఉంటాడు. అందుకే నాని ప్రయాణం సాఫీగా సాగుతోంది. ఈ ప్రయాణంలో మరోసారి నాని ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సినిమా హాయ్ నాన్న. పాటలు, నాని మాటలు చూస్తుంటే ఇదో ఎమోషనల్ రైడ్ అనే సంగతి అర్థమైపోయింది అందరికీ. మరి హాయ్ నాన్న ఎలాంటి ఎమోషన్ని పండించింది? నానిపై ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకం ఈసారి ఏమైంది? మరి ఇవాల్టి ఎపిసోడ్లో న్యాచురల్ స్టార్ నాని చెప్పిన ఫేమస్ డైలాగ్స్ గురించి, అలాగే ఈ సినిమా తాలూకు విశేషాల గురించి ఒకసారి రివైండ్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ ద షో. సినిమాకి సంబంధం లేకుండా ఇమేజ్, ట్రెండ్ అంటూ లెక్క లేకుండా కథల్ని ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్న న్యాచురల్ స్టార్ నాని దసరాతో మాస్ అవతారాన్ని ప్రదర్శించారు. ఆ వెంటనే అందుకు పూర్తి విభిన్నమైన ఓ తండ్రి కూతురు కథని ఎంచుకొని హాయ్ నాన్నతో మళ్ళీ మన ముందుకు వచ్చేశారు. కొత్త దర్శకులతో సినిమాలు చేయడంలో ముందుండే నాని మరోసారి అదే పద్నంలో అడుగులు వేస్తూ శౌర్య యువి అనే దర్శకుడికి ఈ సినిమాతో పరిచయం చేశాడు. విడుదలకి ముందే నాని, మృణాల్ ఠాకూర్ జోడీ ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తండ్రి కూతుళ్ళ పాత్రలు భావోద్వేగాలను పంచాయా అనే విశేషాల గురించి తెలుసుకుందాం. చెందిన విరాజ్ ఓ ఫ్యాషన్ ఫోటోగ్రఫర్. తనకు కూతురు మహి అంటే ప్రాణం. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహికి అన్నీ తానే చూసుకుంటూ ఉంటాడు. సింగిల్ పేరెంట్గా ఉన్నప్పటికీ కూతురికి ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్త పడతాడు. ప్రతిరోజు రాత్రి కూతురికి సరదాగా కథలు చెప్పటం విరాజ్కి అలవాటు. ఆ కథలోని హీరో పాత్రను నాన్నతో పోల్చుకోవటం మహికి అలవాటు. ఓసారి అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తానని ప్రామిస్ చేస్తాడు తండ్రి. అమ్మ కథ కోసం నెలంతా కష్టపడి చదివి క్లాస్ ఫస్ట్ వస్తుంది. తర్వాత కథ చెప్పమని నానిని అడిగితే చిరాకు పడతాడు. దీంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. నాన్న తన కూతురికి చెప్పే గొప్ప ప్రేమ కథ ఇది. ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం, గొడవపడి విడిపోవడం, చివరకు కలిసిపోవడం, ఇలాంటి కథాంశంతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. ఇటీవల వచ్చిన ఖుషి నేపథ్యం కూడా ఇదే. కానీ హాయ్ నాన్నలో ప్రత్యేకత ఏంటంటే లవ్ స్టోరీలోని ట్విస్ట్లు కొత్తగా ఉంటాయి. అమ్మ పాత్రని దర్శకుడు మలిచిన తీరు సినిమాను నిలబెట్టేసింది. హీరో హీరోయిన్లు మానసిక సంఘర్షణ హృదయాలను హత్తుకుంటాయి. తండ్రి కూతుళ్ళ బాండింగ్ తొలి సీన్లోనే చూపిస్తూ చాలా ఎమోషనల్గా కథను ప్రారంభించాడు దర్శకుడు. మహి తన తల్లిగా యష్నాని ఊహించుకున్నప్పటి నుంచి ప్రేమ కథ మొదలవుతుంది. విరాజ్ వర్షాల పరిచయం, ప్రేమ, పెళ్లి ఇవన్నీ రొటీన్గా అనిపిస్తాయి. కథనం నెమ్మదిగా సాగడం కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఒక్కసారి ట్విస్ట్ రివీల్ అయ్యాక గుండె బరువెక్కిపోతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. చోట్ల సాగదీస్తున్నట్లుగా అనిపించినా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. సన్నివేశాలతో కాకుండా సంభాషణలతో కూడా ఆడియన్స్ను ఎమోషనల్స్కు గురి చేశాడు. నువ్వు నిజమైన అమ్మవి కాదు అని చిన్నారి చెప్పడం, ఎక్కడ తప్పు చేశాను, నా ప్రేమ సరిపోవటం లేదా అని హీరో కూతుర్ని అనడం, నేను దాచుకున్న నిజం నా కూతురికి చెప్పావు, నువ్వు దాచిన నిజం నీ కూతురుతో చెప్పనా అని హీరోయిన్ తల్లితో నాని అనడం ప్రతిదీ గుండెల్ని పిండేస్తుంది. క్లైమాక్స్లో జయరాం పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. కథనం నిదానంగా సాగినప్పటికీ కొన్ని ట్విస్టులు, ప్రధాన పాత్రలు పండించిన భావోద్వేగాలు కుటుంబ ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి.
నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన సహజ నటనతో ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడు. ఈ చిత్రంలోని విరాజ్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. బాధ్యత గల తండ్రిగా, ప్రియుడిగా, భర్తగా ఇలా పలు వేరియేషన్స్ ఉన్న పాత్ర తనది. చిన్నారితో కలిసి ఆయన పండించిన భావోద్వేగాలు సినిమాకే హైలైట్. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. యష్నాగా, కథలో వర్షగా 2 పాత్రల్లోనూ చక్కగా నటించింది. ఎమోషనల్ సన్నివేశంలో కూడా జీవించేసింది. ఇక ఈ చిత్రంలో మహి పాత్రను పోషించిన చిన్నారి కియారా ఖన్నా నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెరపై ముద్దుగా కనిపిస్తూనే తనదైన నటనతో ఏడిపించేసింది. హీరో స్నేహితుడిగా ప్రియదర్శి తన పాత్ర పరిధి మేరకు నటించారు. జయరాం రొటీన్ తండ్రి పాత్రలో కనిపించిన క్లైమాక్స్లో అతనిచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అంగద్ బేడి 1-2 సన్నివేశాల్లో కనిపించిన ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. నాజర్, విరాజ్, అశ్విన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలు పరిధి మీద నటించారు. సాంకేతిక పరంగా సినిమా చాలా బాగుంది. మహేష్ అబ్దుల్ నవాబ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో స్థాయిని తీసుకెళ్లిపోయింది. నాని మరోసారి తన నటనతో హృదయాల్ని బరువెక్కించాడు. చిన్నారితో కలిసి ఆయన పండించిన భావోద్వేగాలు ఈ సినిమాకి ప్రధాన బలమని చెప్పుకోవచ్చు. నాని మృణాల్ ఠాకూర్ జోడీ బాగున్నా ఆ ఇద్దరి మధ్య ప్రేమ కథకి తగ్గ కెమిస్ట్రీ జస్ట్ ఓకే. కానీ ఇద్దరు మాత్రం చాలా బాగా నటించారు. మృణాల్ ప్రేమ సన్నివేశాల్లోనూ ప్రీ క్లైమాక్స్లోనూ తన అభినయంతో ఆకట్టుకుంటుంది. ప్రియదర్శి, అంగద్ బేడి, జయరాం, విరాజ్, అశ్విన్ తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కథకి తగ్గ హాయైన సన్నివేశాలు, సంగీతంతో సినిమా సాగిపోతుంది. సాను, జాన్ వర్గీస్ విజువల్స్, హేషం సంగీతం ఆడియన్స్ని వెంటాడుతాయి. ప్రొడక్షన్ డిజైన్స్ కూర్పు పర్ఫెక్ట్ అనిపించేలా కుదిరాయి అని చెప్పవచ్చు. దర్శకుడు శౌర్యవికి ఇదే తొలి సినిమా అయినా ఎంతో స్పష్టతతో, ప్రవీణతతో సినిమాని తెరకెక్కించాడు. తెలిసిన కథనే కొత్తగా భావోద్వేగాల్ని మేళవించే చెప్పే ప్రయత్నం చేశాడు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. జయరామ్ పాత్రలో మరో ప్రధాన మలుపు కీలకం. హీరో హీరోయిన్ ఎలా ఒకటవుతారు అన్నది ప్రశ్న తలెత్తినప్పుడు జయరామ్ పాత్రతో యష్నాకి నిజం చెప్పేస్తారా లేదా అనే అనుమానాలు తలెత్తుతాయి. అలా చేస్తుంటే ఈ సినిమా సాధారణంగా మారిపోయేది. వర్ష డివోర్స్ అడిగిందేమో, నేను కాదు అంటూ యష్నా తన ప్రేమని నిలబెట్టుకోవడం ఈ సినిమాకే హైలైట్. అందే కథ, అక్కడక్కడ నిదానంగా సాగే సన్నివేశాలు ఉన్న కుటుంబ ఆడియన్స్ అమితంగా ఇష్టపడి ఈ తరహా భావోద్వేగాలతో సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదు. టార్గెట్ ఆడియన్స్ వినోదం పంచడంలో మాత్రం ఈ సినిమా విజయవంతం అయింది. సో ఇదండి నాటి బొమ్మ బ్లాక్ బస్టర్ స్పెషల్ ఎపిసోడ్ షోలో న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీలోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు కదా. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.